ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి నుంచే భారీ సంఖ్యలో సీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు నిరసన విరమించబోమని సీజేపీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పార్లమెంట్ జంతర్ మంతర్ పరిసరాల్లోని మొత్తం 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ కు వెళ్లే ప్రధాన రహదారులను పోలీసులు మూసివేశారు. పార్లమెంట్ స్ట్రీట్, జంతర్ మంతర్ రోడ్, కేరళ హౌస్ పరిసరాల్లో బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేసి భారీగా సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ ప్రత్యేక పోలీస్ బలగాలను మోహరించాయి. పార్లమెంట్ స్ట్రీట్, జంతర్ మంతర్ రోడ్, కేరళ హౌస్ పరిసరాల్లో బహుళ అంచుల భద్రత ఏర్పాటు చేసి భారీగా సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ ప్రత్యేక పోలీస్ బలగాలను మోహరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, జంతర్ మంతర్ దగ్గర పరిస్థితి ఏంటి? అయితే జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన అయితే ఉద్రిక్తం చేస్తుంది. గత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన చలో పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో దానికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన విద్యార్థులు వారికి నష్టపరిహారం చెల్లించాలని గత కొన్ని రోజులు 20 రోజులుగా పైగా వాళ్ళు ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం. ఏదైతే పార్లమెంట్ సమావేశాల ముందు సోనం వాంగ్చుక్ ను అరెస్ట్ చేయడం, ఆయన జైల్లో పెట్టడం, అదే హాస్పిటల్ తరలించడం, అనంతరం జరిగిన పరిణామాలు చూసుకుంటే ఏదైతే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజుల్ని కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ చేరుకోవడం, పార్లమెంట్ ను ముట్టడించడం, బాష్పాయిలు ప్రయోగించడం, అదేవిధంగా లాఠీ చార్జీలు తదితర అంశాలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అది గత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. రాత్రి కూడా మరోసారి వారిపైన కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల పైన, అదేవిధంగా కార్యకర్తల పైన దాడులు చేయడం, లాఠీ చార్జ్ కూడా రాత్రి జరుగుతూ ఉంది. అయితే అక్కడ జంతర్ మంతర్ వద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తీసివేసినప్పుడు కూడా అక్కడే భారీ స్థాయిలో చేరుకున్నారు. దీంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్ ను బంద్ చేయడం, అదేవిధంగా అక్కడికి వచ్చే దారులన్నింటినీ క్లోజ్ చేయడము, అదేవిధంగా దాదాపుగా మెట్రో ట్రైన్లోనే మొత్తం దాదాపుగా ఢిల్లీ మొత్తంలో బంద్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు ఇంటర్నెట్ బంద్ చేయడం, మెట్రో ట్రైన్లు బంద్ చేయడం, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీకి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారందరినీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం, వారికి తోడుగా ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు జరిగే 4వ రోజు పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు జరుగుతున్నాయి. అయితే దానికి సంబంధించిన విషయాలు ప్రధానంగా కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేస్తుందో, ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే వాళ్ళ ప్రధాన డిమాండ్.
ఇంతవరకు అయితే కేంద్ర ప్రభుత్వం నుండి అలాంటి ప్రతిపాదన కానీ అలాంటి సూచనలు ఏదైతే ఇప్పటికే ఒకసారి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులతో ఆ, నడ్డా చర్చించారు. అయితే దానికి సంబంధించి వారికి 3 ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనల నుంచి వారికి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఎవరు నేతలు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ చేరుకుంటూ అక్కడ ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఏదైతే నీటు న్యాయం నీటి విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేయాలన్నది ఏదైతే ఉందో దానికి మొదటి నుంచి అదే కట్టుబడిన అంతవరకు తమ ఆందోళన విరమించేది లేదని కూడా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు భీష్మించి కూర్చున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందో చూస్తే రాత్రి జేపీ నడ్డా కూడా మాట్లాడాడు. ఏదైతే అతను దానికి సంబంధించి ఎలాంటి విషయాలు చెప్పినప్పటికీ ఎక్కడైతే నీటి విషయంలో ఎందుకు ఇంత ప్రతిపక్షాలు నిర్ధారణ చేస్తున్నారో అనేది ఎదురుదాడి అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దానికి సొల్యూషన్ గా ఏదైతే ఆందోళన చేస్తున్నారో విద్యార్థుల నుంచి ఆందోళన విరమించే ప్రయత్నాలు కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దానికి అనుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎదురుదాడి అయితే ప్రతిపక్షాలపై ఎదురుదాడి అయితే ప్రారంభించింది. మరి ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయో చూడాలి. అదేవిధంగా కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ చేరుకొని తమ ఆందోళన అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన అయితే కొనసాగే పరిస్థితి అయితే కనబడుతుంది. మన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం అయితే ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేస్తారో లేకుంటే మా విద్యార్థులతో ఏదైతే కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన విద్యార్థులు మరోసారి చర్చించి వారితో రామకృష్ణ మరైతే పోలీసులు ఆరోపణలు ఏంటంటే అసాంఘిక శక్తులు విద్యార్థులు చేరి నిరసన మరింత ఆందోళనకరంగా మార్చాయి, ఎందుకే లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది అని పోలీసులు తెలుపుతున్నారు. దీనిపై విద్యార్థుల స్పందన ఏంటి? ఏదైతే పోలీసులు చెప్తున్నారో అయితే శాంతియుతంగా చేస్తున్న నిరసనలకు ఏదైతే తమ ప్రజాస్వామ్యంలో ఆందోళన చేయడం నిరసన చేయడం ఇవన్నీ సాధారణమైన అలాంటి శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మాపై విచక్షణ రహితంగా లాఠీ చార్జీలు చేయడం, అదే విధంగా అమ్మాయిలను బట్టలు వేసిన ఘటనలు కూడా కొన్ని వీడియోలు మనం చూసినాం. వాటి విషయంలో కూడా ఏదైతే దురుసుగా ప్రవర్తించిన పోలీసులు అదే విధంగా వీటన్నిటి విషయాల్లో ఏదైతే తమపై జరిగిన లాఠీ చార్జీ దమనకాండ ఏదైతే ఉందో దానిని కప్పిపుచ్చుకునేందుకే పోలీసులు విద్రోహ శక్తులతోనే అదే విధంగా ఇతరులతో పోలుస్తున్నారు. దీన్ని ఏదైతే తమ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తమ స్పందన రావడం కానీ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ కానీ లేని పక్షంలో ఇలాంటి తమపైన బురద తల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ చేయకుండా తమపై ఆరోపణలు చేయడం తమని నిందించే ప్రయత్నాలనే ప్రభుత్వం ఉంది. ఇది పోలీసులు చేస్తున్న ఆరోపణలు తప్ప ఇందులో నిజం లేదనేది కూడా తెలుస్తుంది. అయితే కొన్ని మనం చూసిన కొన్ని వీడియోలు అయితే చూసినాం. కొన్ని కొందరు విమర్శలు చేయడం కొందరు ఉంటారు. అంటే దాదాపుగా ఏదైతే ఆందోళన చేస్తున్నారో కొందరు వాళ్ళు కూడా కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళే కావాలని RSS సంబంధించిన నాయకులు అదే RSS కార్యకర్తలు అదే విధంగా పోలీసులు కొందరు మట్టిలలో పోలీసు వేషాలు వేసుకొని వచ్చి ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో మామూలుగా లాఠీ చార్జ్ చేస్తున్నారు, విచక్షణ అయితే కొడుతున్నారని వాళ్ళు ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే. అంటే ఇటు పోలీసులు కానీ విద్యార్థులు కానీ చెప్తున్నారు ఏంటంటే ఇందులో కొందరు ఆందోళనలో విద్రోహ శక్తులు పాల్గొని దీన్ని మరింత విద్యార్థులు రెచ్చగొడుతున్నారంటే ఏదైతే మేము దాంట్లో భాగస్వామ్యం కాదు, మా డిమాండ్లు ఏవైతే ఉన్నావో దాని డిమాండ్లు నెరవేర్చేంత వరకు తమ పోరాటం అయితే కొనసాగుతుంది. ఎన్ని ఆరోపణలు చేసినా మాపై ఎంత విచక్షణ రాజ్యంగా లాఠీ చార్జ్ చేసినా వెనక్కి తగ్గేది అనేది కూడా చూస్తున్నారు. రాత్రి అంతా కూడా అక్కడ హై టెన్షన్ వాతావరణం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఎలా స్పందిస్తున్నారు? తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడైతే ఇప్పుడు ఏదైతే నీట్ కి సంబంధించిన విషయాల్లో ఇప్పటి వరకు వామపక్ష పార్టీలకు సంబంధించిన ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు కూడా మన దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతు పిలుస్తున్నా. ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తేదీన కూడా మరోసారి వామపక్ష పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు 24వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను బంద్ చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా
నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది. ఆందోళన బాట పట్టారు. ఏదైతే నీటికి సంబంధించిన లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు వదిలే ప్రసక్తి లేదు, తమ ఆందోళన కొనసాగుతుందంటే. అదే విధంగా విద్యార్థి సంఘాల నాయకులు కూడా, విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్ ఉంది. రాజీనామా చేసిన తర్వాతనే మిగతా విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకటే పరిష్కారం కాదని బీజేపీ చెప్తున్నప్పటికీ ఏదైతే లోటుపాట్లు ఉన్నో వాటికి సర్దిద్దుకొని పరిష్కారం, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. అదేవిధంగా పార్లమెంటు వేదికగా దీనికి సంబంధించి చర్చ జరగాలని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు గానీ, రాష్ట్రంలో ఉన్న నేతలు గానీ మొదటగా చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాబిలు జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ప్రధాన డిమాండ్ గా ముందుకు వెళ్తున్నారు రావాలి. రామకృష్ణ.